ఓం నమ శివాయ. ఈ పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద దేవాలయం నిర్మించినందుకు ఈ యాజమాన్యానికి ఫస్ట్ హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాం. ఎందుకంటే ఇంత మంచి దేవాలయం నిర్మించినందుకు దీని పక్కనే ఒక అనాథాశ్రమం కూడా నిర్మించి చాలా సేవలు అందిస్తున్నారు. పక్కన వికలాంగులకి, వృద్ధులకి, అలాగే ఎటువంటి బంధుత్వం లేని మనుషులకు కూడా చాలా మంచి సేవలు వెనకాల అమ్మ నాన్న ఆశ్రమం అని చెప్పేసి దాని ద్వారా చాలా సేవలు అందిస్తున్నారు. దాన్ని చూస్తూ మాకు చాలా ఆనందం కలిగింది. ఇవాళ మా మిత్రుడైన రమణ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి రావడం, అలాగే వాళ్ళకి అన్నదానం చేసి ఆ కార్యక్రమం చూస్తుంటే మాకు చాలా ఆనందం కలిగింది. అలాగే ఈ దేవాలయం ఇంకా నిర్మాణంలో ఉంది. దీనికి అందరూ సహాయ సహకారాలు అందించి ఇంకా దేవాలయాన్ని మన సనాతన ధర్మం ముందుకు ఇంకా వెళ్ళాలని అందరికీ ఆలోచన రావాలి. ముందుగా ఈ దేవాలయం గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలంటే ఒక్కో జ్యోతిర్లింగం ఒక్కో చోటకి వెళ్తూ దర్శించుకోవాలి. కానీ ఇక్కడ అన్ని జ్యోతిర్లింగాలు ఒక చోటే ఉండి దానికి మనం అభిషేకం చేసే భాగ్యం కూడా ఉందని యాజమాన్యానికి చాలా థ్యాంక్స్ చెప్తూ అందరూ కూడా దర్శించుకోవాలని కోరుతున్నాం. 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా మహాద్భుతంగా కట్టిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించి శివానుగ్రహం పొందండి. ఆలయ పూర్తి నిర్మాణం కోసం ఇసుక, ఇటుక, కంకర, గ్రానైట్, సిమెంట్, ఐరన్ వంటి మెటీరియల్ను అందించి ఆలయ నిర్మాణంలో భాగం కండి. ప్రశాంతమైన వాతావరణంలో అద్భుతంగా కట్టిన మహాశివ క్షేత్రాన్ని కుటుంబ సమేతంగా సందర్శించి అలౌకికమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందండి.